నగరంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఫేజ్ 1 కింద 9.55 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు పూర్ణ కుంభంతో సాంప్రదాయ రీతిలో మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తుగా పరిసర ప్రాంతాలు, ఆలయాల పునర్నిర్మాణ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాల నిర్వహణలో విశేష అనుభవం కలిగిన నాయకుడని, ఆయన సారథ్యంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నగరంలో 9.55 కోట్ల వ్యయంతో 6 దేవాదాయ సంస్థల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని మంత్రి పేర్కొన్నారు. ఆయా ఆలయాల కమిటీల చైర్మన్లు రెడ్డి మనీశ్వరరావు, వర్రి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఆర్జేసీ వి త్రినాథరావు, రాష్ట్ర స్థపతి పి పరమేశ్వరప్ప, కేఆర్ఆర్సీ ఎస్డీసీ కె భాస్కర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శేఖర్, ఎస్ఈ దుర్గేష్, డీసీ రమేష్ బాబు, ఈవి సుబ్బారావు, ఉదయ్ కుమార్, కళ్యాణ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, విశ్వనాథరాజు, లక్ష్మీబాయి, నాగేశ్వరరావు, తారకేశ్వరరావు, వి శ్రీదేవి, రమేష్, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా ఉదయం నుంచి మొదలుపెట్టాం గోదావరి పుష్కర ప్రారంభ కార్యక్రమాలు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయి. వీటికి ముందస్తుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలని అవసరమైన మేరకు పునర్నిర్మాణం జరగాలని, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 3 సమావేశాలు పెట్టడం జరిగింది. ఒకటి ప్రధాన కార్యదర్శి గారు అధికారులతో పెడితే, రెండవది సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు 12 మంది ఈ గోదావరి పుష్కరాల పరిధిలో ఉన్నటువంటి మంత్రుల్ని ఒక సబ్ కమిటీగా వేసి సెక్రటరీలని, మంత్రుల్ని కలిపి కార్యక్రమం పెట్టడం జరిగింది. కమిటీ చైర్మన్లు, బీజేపీ పార్టీకి నగర క్షేత్ర పాలకులు వేణుగోపాల స్వామి దేవస్థానం ఒక చైర్మన్, మిగిలిన కమిటీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీగా కూటమి యొక్క నాయకులందరికీ కూడా గౌరవం ఇచ్చే విధంగా మొదటి సంవత్సరం లోపే 14 కమిటీల్లో కూడా సుమారు ప్రతి కమిటీకి కూడా 10 నుంచి 11 మంది, వారందరికీ కూడా కమిటీల్ని నామినేట్ చేయడం, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేసుకోవడంతో పాటు వారు ఆ యొక్క దేవస్థానం ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతోంది. గత 5 సంవత్సరాలుగా ఏనాడు కూడా ఇలా కమిటీలు వేయడం లేదు. దేవాదాయ శాఖ ఒక ఏదైతే పవిత్రతను పరిరక్షించే కార్యక్రమాలు ఏనాడు కూడా జరగల. మంత్రి గారు, దేవాలయ మంత్రి గారు టోటల్గా అన్ని దేవాలయాలకి నిధుల్ని వారు మంజూరు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పుష్కరాలకి కూడా మా యొక్క ఘాట్స్కి టీటీడీ తరఫున కూడా ఒక 200 కోట్లు ముఖ్యమంత్రి గారి ద్వారా ఇప్పించాలని నేను కోరుతున్నాను.